హలో అండి. ఈ లొకేషన్ చూసి గెస్ చేయండి నేను ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నానో. ఫ్రెండ్ మ్యారేజ్ కోసం అయితే ఒక ప్లేస్‌కి ట్రావెల్ చేస్తున్నాను. ఒక హింట్ అయితే ఇస్తానండి. ఇక్కడ ఫేమస్ పాలకోవా అనేది దొరుకుతుంది. అక్కడికైతే వెళ్తున్నాను. నేను వెళ్ళేసరికి తినకు నలుగులనేవి స్టార్ట్ చేశారు. ఫ్రెండ్ మ్యారేజ్‌కి అటెండ్ అవ్వడం నేను ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు అవే మ్యారేజెస్ అయ్యాయి. ఇంతకుముందు ఫ్రెండ్ మ్యారేజెస్ అయ్యాయి. కానీ నేను అటెండ్ అవ్వలేదు. ఇవన్నీ చూస్తుంటే నా మ్యారేజ్ అప్పుడు జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి. అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకుంటే ఆ డేస్ ఎంత బాగున్నాయో. ఆ మూమెంట్ సరిగ్గా ఎంజాయ్ చేయలేము. అదొక భయం లాంటిది అనేది ఉండిపోతుంది. ఇప్పుడేమో అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఎంజాయ్ చేయలేదని. ఒకటే గుర్తుంచుకోండి, ఇది నా మ్యారేజ్, మా వాళ్ళు అందరూ ఉండేది నా చుట్టుపక్కల నా వాళ్ళే అని ఒక్కటి గుర్తు పెట్టుకొని ఎంజాయ్ చేయండి. ఈ మూమెంట్స్ అనేవి మళ్ళీ రావు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మ్యారేజ్ అంటే ప్రతి ఒక్కరికి నర్వస్నెస్గా ఉంటుంది కదా. మెయిన్ అమ్మాయికి తన లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతాయి. ఒక 23 ఇయర్స్ ఒక లైఫ్కి అలవాటు పడిపోయి సడన్గా ఇంకో లైఫ్కి చేంజ్ అవ్వాలంటే చాలా కష్టము ఎవరికైనా. అది ఒక అమ్మాయికి సాధ్యమే అలా చేంజ్ అవ్వడం. అందుకే దేవుడు అమ్మాయిలకు ఇస్తారేమో అంతటి భాగ్యాన్ని అత్తగారింటికి వెళ్ళడానికి. ఇది పెళ్లి కూతురై మండపానికి వెళ్ళేటప్పుడు తను వీక్ అయింది ఎమోషనల్గా. అంత స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి కూడా